సిపిఎం నేత పెంచలయ్య గారి సతీమణి దుర్గా గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడిచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సిన సమయం కాదిది. కానీ కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి, మాట్లాడడానికి, మేము మీకు ధైర్యంగా ఉన్నామని చెప్పడానికి మేము మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ ఆర్‌డిటి కాలనీలో ఆయన ఆశయాన్ని నెరవేర్చే దిశగా ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటారు మేడం? ఇది బాధ్యత ఒకరు తీసుకోవాలి, లేకపోతే ఆస్తి వీళ్ళు పంచుకోవాలి అని లేదు మ్యామ్. ఇది ఒక ఆశయం. అంటే మన మనసులో కలిగింది చెడు వద్దు అన్న ప్రతి ఒక్కరూ దీనికి వారసులే మ్యామ్. దుర్గా గారు, అయితే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? అంతే మ్యామ్, పిల్లల్ని ఆయన అనుకున్నట్టు ఐఏఎస్ ఐపీఎస్ చేయడం. పెద్దోళ్ళంతా చెప్తున్నారు మేము తోడుంటామని. ఎందుకంటే మాకున్న అండే పోయారు. ఖచ్చితంగా మాకు సహాయం అయితే కావాలి. సహాయం కోసమే మేము చూడకుండా మా పిల్లల్ని ఐఏఎస్ ఐపీఎస్ చేసి మేము ఈ సమాజాన్ని మార్చేదానికి మా పిల్లల్ని బయటికి పంపించాలని మా ఆశయం. మేము ఆయన దారిలో నడవాలి అని, ఆయన ఏమనుకున్నారో అది చేయాలని. అయితే ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారనా? ఖచ్చితంగా మేము అసలు 2 రోజులు మా పిల్లలు మేము మాలో మేము లేము, ఆయనే లేరు, మేము దేనికి ఉండడం అని అనుకున్నాం. ఆయన ఊరికే చనిపోలేదు, ఆయన ఒక ఆశయం మీద చనిపోయారు. ఆయన చనిపోలేదే అని చెప్పి ఇన్ని పోరాటాలు చూసిన తర్వాత మేము ఇలా ఉండకూడదు అని చెప్పి మేము కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన ఆశయాలు నిలబడడానికి మేము కూడా ముందుగా వస్తున్నాం. చాలా ఎమోషన్ అవుతున్నారు మీరు. కాదు మేము, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక స్ఫూర్తి. అలాంటి వ్యక్తిని కోల్పోయాను అంటే ఉంటుంది బాధ. ఇదే పట్టుదలతో మీరు ముందుండి నడిపిస్తే కనుక పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు అందరూ కూడా జాగ్రత్త పడతారని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఖచ్చితంగా ఖచ్చితంగా మేమైతే ముందుగానే ఉంటాము. మాతో ఎవరున్నా ఉండొచ్చు. డ్రగ్స్ రహిత నెల్లూరుగా మారుద్దామని మీరు ముందుండబోతున్నారు, అంతేనా? ఖచ్చితంగా పిల్లల దగ్గర ఇచ్చి పిల్లలకి మంచి విషయాలు చెప్పి ఇంకా గంజాయి రహిత నెల్లూరుగా మారిస్తే ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు కదా? ఖచ్చితంగా అమ్మ. ప్రాణాలు వదిలిందే దానికోసం. కేవలం ఆ దొంగతనాలు, గంజాయి, ఇంకా ఇతర వాటి మీదే ఆయన ప్రాణాలు వదిలేరు. అవి జరిగితే ముందు ఆయన ఆత్మ శాంతిస్తుంది. మేము పోరాటం చేస్తాం.